శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని అందించిన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సారికి కోటి కోటి ప్రణామములు. అలాగే జూమ్ లో ఉన్న వారందరికీ నమస్కారాలు. ప్రతిరోజు శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టిఎన్సి ఛానల్ నుండి 11 గంటల నుండి 12 గంటల వరకు ధ్యానం చేస్తున్నాము, జ్ఞానాన్ని పొందుతున్నాము. ఈరోజు జ్ఞానదాత రమణి మేడం. వెల్కమ్ మేడం. వెల్కమ్. ఓవర్ టు యూ మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. ముందుగా ఇంతటి జ్ఞానాన్ని మనందరికీ అందించినటువంటి సుభాష్ పత్రి గారికి, అలాగే స్పిరిచువల్ టాబ్లెట్ ఫౌండర్ డాక్టర్ జీకే గారికి ఆత్మ ప్రణామాలండి. ఇక్కడికి వచ్చేసినటువంటి ఆత్మ బంధువులందరికీ ఆత్మాభివందనాలు. ఈరోజు మన స్పిరిచువల్ టాబ్లెట్స్ లో ఒకటి కాన్సెప్ట్ అయిన నిస్సహాయత అనే కాన్సెప్ట్ గురించి ఈరోజు మనం పోతున్నామండి. వంకర వస్తుంది, మంచిగా పెట్టుకోండి ఫోన్. మేడం ఇప్పుడు ఓకే ఓకే. వాయిస్ ఓకేనా మేడం? ఓకే ఓకే అండి. నిస్సహాయత నిస్సహాయత అంటే అసలు మనం డైలీ లైఫ్ లో చాలా సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటామండి. ఎలా అంటే మనం ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒక సిచ్యువేషన్ ఎలా అంటే మనం ఒక కొత్త ఉద్యోగంకి వెళ్ళినప్పుడు, ఒక వ్యాపారం కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు, అలాగే మనం కొత్తగా ఏదైనా వర్క్ స్టార్ట్ చేసినప్పుడు, అలాగే మనం ధ్యానంకి వచ్చిన కొత్తలో మన ఇంట్లో ఒక భార్య చేసేటప్పుడు భర్త కానీ, భర్త చేసేటప్పుడు భార్య కానీ, పిల్లలకు కానీ ఒక సపోర్టివ్ లేనప్పుడు, ఒక అనారోగ్య సమస్య ఎలా అంటే ఒక అసలు మెడిసిన్ అనేది లేకుండా ఉండేటప్పుడు మనం ఒక నిస్సహాయత స్థితిలో ఉంటాం. ఎస్పెషల్లీ ఇవి నార్మల్ గా కొన్ని సిచ్యువేషన్స్ చెప్తున్నాము. ఇంకా మన లైఫ్ లో చాలా చాలా విషయాలు ఒక నిస్సహాయత పరిస్థితిగా మనం ఒక ప్రాపర్టీకి ఉండేటప్పుడు వాడికి సంబంధించిన అమౌంట్ మనకి సెటిల్ అవ్వలేనప్పుడు ఇలా రకరకాలుగా ఉంటాయి. మెయిన్ గా ఎస్పెషల్లీ కొన్ని విషయాల గురించి ఈ రోజు మనం ఒక నిస్సహాయత పరిస్థితి, ఎటువంటి దారి లేదు అనుకునే పరిస్థితినే మనము ఒక నిస్సహాయత పరిస్థితి కింద మనం చెప్పుకుంటాం. అయితే ఈ నిస్సహాయత పరిస్థితి నుంచి మనం ఏం చేస్తే బయటపడగలం, ఎలాంటి సిచ్యువేషన్ లోనైనా ఒక పరిష్కార మార్గం ఉంటుంది అని తెలియజేసేదే ఈ నిస్సహాయత కాన్సెప్ట్. అయితే నిస్సహాయత అనేది మనం తెలుసుకున్నాం, ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి అనేది మనకు తెలిసింది. అయితే దీనికి మనము ఒక పరిష్కార మార్గం ఏంటి? అయితే ఒక నిస్సహాయతగా ఉండేటప్పుడు మనకి ఎవరు ఎన్ని చెప్పినా కూడా మనం ఉన్న పరిస్థితి, కళ్ళ ముందు ఉన్న పరిస్థితే కనిపిస్తుంది తప్ప మనకు ఒక స్టెప్ వేసి మనం చెయ్యాలనేది మనకు ఆలోచన రాదు. మనం ఈ రోజు మనం మెడిటేషన్ లోకి వచ్చామంటే చాలా సార్లు ఎన్నో విధాలుగా మనకు ఒక కాంప్లైంట్ ద్వారాగో లేకపోతే ఒక ఒక పర్సన్ ద్వారాగో మనకి ఎన్నో విధాలుగా మనకి మెడిటేషన్ గురించి పరిచయం జరిగే ఉంటుంది. కానీ మనకి ఎన్నో అంటే చాలా వరకు ఒక 99% వరకు ఏదో ఒక సమస్యతోటే ఇందులో కూర్చుంటారు. అయితే దీనికి ఎప్పుడు కూడా మనకున్న పరిస్థితులు లేకపోతే మనమున్న ఒక సిచ్యువేషన్ కో ఆ మెడిటేషన్ అనేది తీసుకోకపోవటం, మనకి ఏదైతే ఒక ఆత్మజ్ఞానం అంటే మనం ఒక సమస్య వచ్చినప్పుడు పరిష్కార మార్గం వెతుక్కునే స్థితి మనకి లేనప్పుడే మనం ఒక నిస్సహాయక స్థితిలో ఉంటాం. దానికి ఏంటంటే మొదటిగా మనము ధ్యానం అంటే నిరంతరంగా సాధన 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 చెయ్యాలి. అంటే వాళ్ళ యొక్క స్థాయిని బట్టి, వాళ్ళ యొక్క సమస్యను బట్టి ఆ సాధన అనేది మనకి ఎలాంటి క్లిష్ట పరిస్థితిలోనైనా మనకు ఒక పరిష్కార మార్గం అనేది ముందు ధ్యానం. ఇందుకు మనం ధ్యానాన్ని ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాం. ధ్యానం అనేది ఫస్ట్ మనము ఒక పీస్ ఆఫ్ మైండ్ అనేది మనకి ఇస్తుంది. ఎందుకంటే మనం ఎంత అలజడిలో ఉన్నా, ఎంత డిసప్పాయింట్ లో ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా ముందు మనము ఒక ప్రశాంతమైన వాతావరణం వచ్చినప్పుడు మనం కొత్తగా ఆలోచించడం అనేది మొదలు పెడతాం. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో ఫస్ట్ మనం చేయాల్సింది సాధన. అంటే మనకి ఎంత సమయం దొరికితే అంత, మనం ఒక జాబ్ చేసే వాళ్ళ అవ్వచ్చు, లేకపోతే ఇంట్లో తలములకలైన పనులైనా ఉండొచ్చు. ఎలాంటి క్లిష్ట పరిస్థితిలోనైనా మనము సాధన 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 అంటే ఒక్క 10 నిమిషాలు దొరికితే 10 నిమిషాలు, 5 నిమిషాలు దొరికితే 5 నిమిషాలు. మాకు అస్సలు ఖాళీ లేదండి, మాకున్న పరిస్థితులు ఏమీ సహకరించట్లేదండి,
నేను అసలు ఏం చేయటానికి ఖాళీ లేవండి, మా ఇంట్లో సహకారం లేదండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను అస్సలు చేయలేనండి అనేది కేవలం మన సాకులు మాత్రమే. ఎందుకంటే మనం ఉన్న పరిస్థితికి మన మైండ్ ఒక ట్యూన్ చేసుకొని ఉంటది. ఇంక నాకు ఎటువంటి పరిస్థితి మనకు ఒక సొల్యూషన్ లేదని. కేవలం మనకి ఎవరో ఒక సానుభూతో లేకపోతే అప్పుడున్న పరిస్థితికి ఏవో ఒక మంచి మాటలు చెప్పేటప్పుడు ఒక చక్కగా ఒక రిలాక్సేషన్ వస్తది. కానీ ఆ సమస్యకి తగ్గ పరిష్కార మార్గం అనేది మన లోపలికి మనం ప్రయాణం చేసినప్పుడు మాత్రమే ఆ పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది. అయితే కొంతమంది వాళ్ళు చెప్పే సలహాలు కొంత మనకి పరిష్కార మార్గం అవ్వచ్చు గాక. కానీ మన సాధనలో మనకి మనము చేసే సాధనలో చక్కగా మనం ఎంత టైం వీలైతే అంత టైం. ఎందుకంటే మనకి వర్తమానం నుంచి వర్తమానమే సృష్టించబడుతుంది. వర్తమానం నుంచి వర్తమానం అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం ఒక జాబ్ హోల్డర్ అనుకోండి. మనం మినిమం ఒక ఎల్‌కేజీ నుంచి స్టార్ట్ చేస్తే మినిమం బేసిక్ ఒక నార్మల్‌గా జాబ్ రావటానికి మినిమం ఒక 15 ఇయర్స్ మనము కష్టపడాల్సొస్తది. 15 ఆర్ 17 అంటే 10థ్ ఆర్ ఇంటర్‌కి చెప్పుకుంటే నార్మల్ బేసిక్ జాబ్ అయితే. అంటే ఏంటి? మనము ఎల్‌కేజీ నుంచి ఒక 15 ఇయర్స్ పాటు మనం ఒక టైమ్ పీరియడ్ పెడితే మనకొక జాబొచ్చింది. అంటే ఒక వర్తమానం అంటే మనం ఇప్పుడు ఏదైతే ఒక టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేశామో, తర్వాత కాలానికి ఏది మనకు ఉపయోగపడుతుంది దాన్ని మనం పొందుతున్నాం. ఇది వర్తమానం నుంచి వర్తమానంని మనం పొందుతాం. అలాగే మనం ఎగ్జాంపుల్ ఇది చెప్పుకుందాం. మనం ఏదైనా చూడండి. మనం ఒక మ్యారేజ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా సంథింగ్ ఒక ఫంక్షన్ అవ్వచ్చు. మనం ఒక టైమ్ పీరియడ్ పెట్టుకున్నామంటే మనకి దానికి తగ్గట్టుగా ముందుగా ప్రిపరేషన్‌గా ఏవైతే చేస్తున్నామో, మనం ఆ ప్రోగ్రామ్‌కి వచ్చే టైంకి మనం ఈ ప్రిపరేషన్ అంతా ఏదైతే ఒక వర్తమానంలో చేసామో, తర్వాత వచ్చే వర్తమానం అంటే ఈ రోజు లివింగ్ ఇన్ ద మూమెంట్. అంటే ఈ క్షణంకి. అంటే అప్పటికదే ఆ క్షణం వర్తమానం అవుతుంది కాబట్టి, మనం ఏదైతే ఇది చేస్తున్నదంతా కూడా వర్తమానంలో మనం పొందుతాం. అందుకే ఇక్కడ ఏంటంటే, ఈ సాధన అనేది మనం ఒక 10 నిమిషాలు, 5 నిమిషాలు, మనం లేచిన వెంటనే ఒక 10 నిమిషాలు ఉండొచ్చు. చక్కగా మనం ప్రిపేర్ అయిన పనులన్నీ అయిపోయి, జస్ట్ ఒక రిలాక్సేషన్ కోసం కూర్చున్నాం. ఆ 10 నిమిషాలు కూర్చోండి. మళ్ళీ పనులన్నీ చేసుకోండి. మళ్ళీ గ్యాప్‌లో ఒక 10 నిమిషాలు. అలా మనం 10 నిమిషాలు, 10 నిమిషాలు అలా చేసుకున్నదే మనకి చక్కగా మనం ఒక గంట సాధన చేయటానికి మనకి అవకాశం ఇస్తుంది. ఈ సాధన అనేది చేస్తూ, చేస్తూ ఉండేటప్పుడు మనకేదైతే మనం అస్సలు సమయం చిక్కట్లేదు అనుకుంటున్నామో, మన పరిస్థితులు మనకు అనుకూలంగా లేవని ఏవైతే అనుకుంటున్నామో, మన ఇంట్లో వాళ్ళు ఏమి సహకరించట్లేదని ఏదైతే అనుకుంటున్నామో, దానికి తగ్గట్టుగా ప్రకృతి చక్కగా మనకి ఒక సపోర్ట్ ఇచ్చి మనం ఆ సాధన చేసుకోవటానికి మనకు అవకాశం ఉంటుంది. దాన్నింకా ఎలా మనం ఇది చేసుకోవాలి? మన ఇంట్లో ఒక చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, మనం వంట చేస్తూనే ఆ పిల్లల మీద ఒక కన్నేసి ఉంచుతాం. ఎందుకంటే ఆ పిల్లలు ఎక్కడ ఏ చేతిలో పెట్టేస్తారనేసి. అలా ఇక్కడేంటంటే మనం ఎలా అయితే చుట్టూ ఉన్న పరిస్థితిని ఒక ఫిజికల్‌గా ఎలాగా మనం హ్యాండిల్ చేయగలుగుతున్నామో, అలాగే ఇక్కడేంటంటే నిరంతర సాధన కోసం ఎప్పుడు టైం దొరుకుతదా? ఎప్పుడు కూర్చుంటామా? ఎప్పుడు చెయ్యాలా? అనేటట్టుగా మనం ఎప్పుడైతే ఒక సాధన అనేది మొదలు పెడతామో ప్రకృతి మనకి చేతుల్లోకి ఒక సాధన అనేది చక్కగా చేసుకోవటానికి అవకాశం కల్పిస్తుంది. దీన్ని చక్కగా వేమన గారు చెప్పుకున్నారు. "పట్టు పట్టరాదు పట్టు విడువగరాదు. పట్టు పట్టనేమి బిగియ పట్టవలి. పట్టు విడుగుట కంటే పడి చచ్చుట మేలయ" అన్నారు. అంటే అలాంటి పట్టు మనం ఎప్పుడైతే పట్టామో ఎంత తలమునకలైనా, ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి క్లిష్ట పరిస్థితులైనా అలాంటి టైంలో మనకి మొదటగా మనం చేయాల్సింది సాధన. ఎప్పుడైతే మనం సాధన అనేది చేస్తూ ఉంటామో, మరి ఇవన్నీ మనము ఇలాంటి పరిస్థితుల్ని మనం ఎందుకు తెచ్చాము? ఇవన్నీ పరిస్థితులు మనకి మనమే కోరి తెచ్చుకుంటాం. కానీ ఇప్పుడు ఒక మంచి విషయాలు, లేకపోతే మన జీవితంలో జరిగిన ఆనందకరమైన విషయాలన్నిటిని కూడా మనం కోరి తెచ్చుకున్నామనేది నమ్ముతాం. కానీ మనకి ఏదైతే ఒక నెగెటివ్ అనుకుంటున్నామో, ఏదో కష్టకాలం అనుకుంటున్నామో, ఏదైతే ఒక ఇబ్బంది అనుకుంటున్నామో, ఏదైతే ఒక అనారోగ్యం అనుకుంటున్నామో, ఇవన్నీ కూడా మనకి మనమే కోరి తెచ్చుకున్నాం. కానీ ఎందుకు ఒప్పుకోలేమంటే, దానికి తగ్గ జ్ఞానం అంటే మనకి పత్రిసారి చెప్పారు. జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం అని. ఎప్పుడైతే దానికి తగ్గ ఆ జ్ఞానం అనేది, ఆత్మజ్ఞానం అనేది లేకపోవటం వల్ల వీళ్ళు కారణం, వాళ్ళు కారణం, వీళ్ళ వల్ల నేను ఈరోజు ఇలా అయిపోయాను. వాళ్ళ వల్ల ఈరోజు ఇలా అయిపోయాను. మా అత్తగారి వల్ల ఇలా అయిపోయాను. మా మామగారి వల్ల, మా ఆడపడుచుల వల్ల, నా భర్త వల్ల, నా పిల్లల వల్ల ఇలాంటి సమస్యలు నేను ఫేస్ చేయాల్సొచ్చింది.
లేదా ఇరుగు పొరుగు వారి వల్ల ఇవన్నీ కూడా మనం సాకు చెప్తా ఉంటాం. అయితే మనం ఎప్పుడైతే ఒక సబ్ కాన్షియస్ తో మనం ఏదైతే ఒక ఆలోచన ధోరణితో మనకి మనం ఇవన్నీ ఏంటంటే మనకి రిచర్డ్ బాక్ ఎప్పుడు చెప్తారు, మనకొచ్చిన పరిస్థితులన్నీ కూడా మనకొక బహుమతులు. ఎందుకంటే మనం ఏదైతే ఒక పరిస్థితిని ఫేస్ చేస్తున్నామో, ఎలాంటి క్లిష్టమైన పరిస్థితిని మనం ఫేస్ చేస్తున్నామో, దాన్ని దాటి వెళ్ళటానికి మనకి ఎంత ఉంది కెపాసిటీ అని తెలియజేయటానికి మనకి అలాంటి పరిస్థితులు అనేవి మనకి మనమే తెచ్చుకొని వస్తాం. అంటే ఇక్కడ ఏంటంటే పరిస్థితులు నేను ఎందుకు కోరుకుంటానని అనుకుంటారు చాలా మంది. ఎందుకంటే మనకి ఒక అచేతన అవస్థలో చేతనావస్థలోకి వచ్చేటప్పుడు మనకి తెలియకుండానే మనము అలాంటి పరిస్థితుల్ని ఆకర్షించబడతాం. అదే విధంగా గతంలో ఏవైతే కొన్ని కర్మలు తెచ్చుకున్నామో వాటికి తగ్గ నాలెడ్జ్ని తీసుకోవడం కోసం కూడా ఇలాంటివన్నీ మనం తెచ్చుకుని వస్తాం. ఇలా మరి మనకి మనమే తెచ్చుకున్న వాటిని వీళ్ళ వల్ల వచ్చింది, వాళ్ళ వల్ల వచ్చింది, వీళ్ళ వల్లే నేను ఇలా ఉన్నాను, ఈ రోజు ఈ పరిస్థితిని నేను ఫేస్ చేయడానికి వాళ్ళే కారణం అనుకున్నంత వరకు మనకి పరిష్కార మార్గం అనేది దొరకదు. ఎప్పుడైతే మనము ధ్యానం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో మనకి నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవు, యద్భావం తద్భవతి. ఈ రోజు నాకున్న పరిస్థితులన్నిటికీ నేనే కారణము అనే అవగాహన అనేది మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దానికి తగ్గ నాలెడ్జ్ని తీసుకోవటానికి మనం సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు అవకాశం వచ్చినప్పుడు చూద్దాంలే, అవకాశం వచ్చినప్పుడు చేద్దాంలే అనేటప్పుడు ఇక్కడ బలవంతులు ఎలా తీసుకుంటారంటే అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. బలహీనులు అవకాశం కోసం ఎదురు చూస్తా ఉంటారు. అంటే మనం బలవంతులమా బలహీనులమా అనేది మనకి మనం ఇక్కడ మనం చెక్ చేసుకుంటే మనం ఉన్న పరిస్థితిని మనము దాటటానికి అసలు ఎలాంటి పరిస్థితికైనా అసలు ఆ పరిస్థితికి రావటానికి కారణాలు ఏంటి, ఎంతవరకు మన ప్రమేయం ఉంది, ఎంత పర్సంటేజ్ పక్క వాళ్ళది ఉంది, మనం దాని నుంచి బయటపడాలంటే ఏం చెయ్యాలి అనేది మొదటగా మన ధ్యాన సాధన చేసి మన ఆత్మ పరిశీలన చేసినప్పుడు ఒక 50% అక్కడే మనకి తగ్గిపోతుంది. సమస్య వచ్చినప్పుడు అదే పనిగా 10 మందితో షేర్ చేయకుండా అసలు సమస్య రావటానికి కారణం ఏంటి, ఆ కారణాన్ని మనం ఏ విధంగా ఎదుర్కోగలం, పరిష్కార మార్గం ఏంటి అనేది మనం కూర్చొని మన ధ్యాన సాధనలో చేసినప్పుడు కొంత అవగాహన వస్తుంది. మిగతాది మనకి అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ గురించి ఆ వాళ్ళు ఉన్న పరిస్థితులు ఉన్న వాళ్ళ దగ్గర కానీ లేదా మనకన్నా సీనియర్ మోస్ట్ మాస్టర్స్ దగ్గర దాన్ని మనం ఎప్పుడైతే మనం విపులంగా చెప్పి చేసేటప్పుడు చక్కగా మనకి దీని యొక్క పరిష్కార మార్గం అనేది మనకి దొరుకుతుంది. అయితే ఇంత సిచ్యువేషన్ వచ్చినప్పుడే మనం తీసుకోకుండా ముందుగుండానే, అంటే మనకి ఇప్పుడు రేపు మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం ఒక టూర్ వెళ్ళాలనుకోండి, ఒక 10 రోజుల ముందు మనం టూర్ వెళ్ళాలంటే దానికి కావాల్సిన సరంజామా అంతా మనం చేసుకుని వస్తాం. ఎందుకు ఆ 10 రోజులు కూడా మనం చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయడం కోసం. అలాగే ఇక్కడ ఏంటంటే దానికి తగ్గ పరిస్థితులు అన్నిటినీ మనం ఎస్టిమేషన్ అయ్యకపోయినా రానున్న పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలంటే నిరంతర సాధనతో, నిరంతర స్వాధ్యాయ సజ్జన సాంగత్యాలు మనకి ప్రతిసారి చెప్పిన ఈ 3 త్రిరత్నాలు మనం ఎప్పుడైతే చేస్తుంటామో దానికి తగ్గ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఎప్పుడు నేచర్ నుంచి ఇస్తూ ఉంటారు. నువ్వు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలనేది ఎప్పుడు వస్తుంది. ఈ 3 చేస్తూ మన యొక్క ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉన్నప్పుడు దీన్ని అవగాహన చేసుకోగలిగే శక్తి, అలాగే నేచర్ నుంచి వచ్చిన మెసేజ్లను అర్థం చేసుకోగలిగే శక్తి మనకు వస్తుంది. అలా మనకి ఇక్కడ ఏంటంటే ప్రతి క్షణం ప్రతి నిమిషం ఎరుకతో ఉన్నప్పుడు మన రానున్న సమస్యని ఒక ఆత్మజ్ఞాని ఎలా తీసుకుంటాడండి, సమస్య ఎలా వచ్చినా కూడా దాన్ని హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ వస్తుంది. అయితే ఇప్పుడు మనం ఉన్న పరిస్థితికి చాలా వరకు ఇక్కడ ఏంటంటే మనం ధ్యానంలోకి రాకమునుపు ప్రతి ఒక్క దానికి బాధపడిపోయే వాళ్ళం, ప్రతి ఒక్కదానికి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నాం. జ్ఞానం అనేది మొదలు పెట్టాక ఇంకా మనకి ఏంటంటే ఓకే ధ్యానం చేస్తున్నాం, ఒక సమస్య వచ్చింది, దాని పరిష్కారం అయితే అది నిరంతరం మళ్ళీ 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 వస్తుంది అంటే దానికి తగ్గ నాలెడ్జ్ అనేది ఇక్కడ మనం తీసుకోవాలి. దానికి ఎంత మనకి అవకాశం లేదు అనుకునేటప్పుడు ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ అండి. మా పాపకి ముంబైలో జాబ్ అన్నమాట. పాప అయితే మొదటి నుంచి మెడిటేషన్ అన్ని చేస్తూ ఉండేది. చిన్నప్పటి నుంచి తనకి అవగాహన ఉంది మెడిటేషన్ అనేది, బుక్స్ ఏది అవకాశం వస్తే ఆ వర్క్స్ లో ఇన్వాల్వ్మెంట్ అవ్వడం చేయడం చేస్తూ ఉండేది. పాపకి మ్యారేజ్ అయ్యి జాబ్ చేస్తూ ఉంది. కొంచెం బుక్స్ అవి చదవటం అన్ని బ్యాక్ ఎండ్ అయిపోయినాయి అనమాట.
ఎలా అంటే ఇప్పుడు తనకి తెలుసు, స్వాధ్యాయం తెలుసు, ధ్యానం తెలుసు, సజ్జన సాంగత్యం తెలుసు. కానీ ఉన్న పరిస్థితిలో తను మార్నింగే తన ఇంట్లో వర్క్ చేసుకొని వంటంతా చేసుకొని తను ఒక 1 అవర్ ట్రైన్ జర్నీ చేసి తన ఆఫీస్కి వెళ్ళాలి. మళ్ళీ తన ఆఫీస్ నుంచి రిటర్న్ వచ్చేసరికి 8 అయ్యేది. 8 నుంచి మళ్ళీ వాళ్ళ ఇంట్లో వర్క్స్ అన్ని చేసుకొని, మెయిడ్ కూడా ఇంట్లో ఉండదు, అన్ని పనులు తనే చేసుకోవాలి. మళ్ళీ మరుసటి రోజుకి వెళ్ళడానికి రెడీ అవ్వాలి. ఇలా జర్నీ జరుగుతా ఉంటే తెలుస్తుంది తనకి ఎక్కడైతే ఆ ఎనర్జీ లాస్ అవుతుంది, ఏమి ఇప్పుడు తీసుకోవాలనేది తనకు తెలుసు. కానీ సమయమే దొరకట్లేదు. అప్పుడు తను ఏం చేసిందంటే సీతాయనం బుక్ తనకి ఇంటర్నల్ గా చదవాలని బాగా ఇంటెన్షన్ అన్నమాట. ఆ బుక్ ని తను ఏం చేసిందంటే హ్యాండ్ బ్యాగ్ లోనే క్యారీ చేసింది. సీతాయనం బుక్ మనకు తెలుసు కదండి, ఒక చిన్న ఒక 800 పేజెస్ అనుకుంటా ఇంచుమించు ఆ బుక్ ని హ్యాండిల్ చేసేది. 2 వైపులా ఫుల్ రష్ ఉండేది ట్రైన్. అయినా కూడా తనకి ఇంటెన్షన్ ఏంటంటే సీతాయనం బుక్ చదవాలి అని. అలాగా ఆ ట్రైన్ లో నించొని ఆ బుక్ ని మొత్తం మీద కంప్లీట్ చేసేసరికి ఒక కొత్త ఎనర్జీ. ఏంటంటే అప్పటి వరకు తనకి ఏదేదో ఒక ఎనర్జీ లాస్ అయిందో ఆ బుక్ అనేది చదవటం వల్ల ఆ బుక్ నాలెడ్జ్ పక్క వాళ్ళు ఏమవుతున్నారా ఎలా వెళ్తున్నారా అనేది తెలియదు. ఒకసారి సీట్ దొరికితే ఒకసారి సీట్ దొరికింది. కానీ ట్రైన్ లో ఖచ్చితంగా 1 పేజీ 2 పేజెస్ తనకి ఎంత అవకాశం అయితే అది చదువుతూ వెళ్ళేదన్నమాట. ఆ ఎంత చేంజ్ అంటే ఆ బుక్ చదివిన తర్వాత ఒక కొత్త ట్రాన్స్ఫర్మేషనే. చక్కగా ఆ బుక్ చదివిన తర్వాత తనకు కూడా ఒక కొత్త ఎనర్జీయే కాకుండా ఒక కొత్త మళ్ళీ తనకి ఏంటంటే ఇంకా లాంగ్స్ అనేది కాకుండా ఇంకొంచెం దగ్గరగా వచ్చేది. తనకి జాబ్ అనేది ఇంకో కొత్త జాబ్ లోకి వెళ్ళడానికి అవకాశం దొరికిందనమాట. అలా ఇక్కడ ఏంటంటే మన సాధనలో మనకు వచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా మనం తీసుకొని మనం ఎప్పుడైతే ముందుకెళ్తామో మనకు వచ్చిన ప్రతి ఒక్క సిచ్యువేషన్ ని మనం హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ మనకి వస్తుంది. అలాగే ఇక్కడ ఏంటంటే ఎప్పుడో వచ్చినప్పుడు చూద్దాంలే అనేకంట బాగున్నప్పుడే చెయ్యాలి. బాగుండడం అంటే ఇక్కడ ఎలా అంటే మనకు అన్ని పరిస్థితులు బాగున్నాయి, అంతా బాగుంది, ఇంట్లో అంతా హ్యాపీగా ఉంది, ఇంకేం చేయడానికి ఏం లేదు అని అనుకోకుండా మనకున్న పరిస్థితి ఒక ఉద్యోగం చేసే వాళ్ళకి ఒక ఆల్కహాలిక్ అంటే అంతకు ముందు పరిస్థితి ఎలా ఉండేదంటే నార్మల్ గా స్పేస్ లో ఉండేది. కానీ ఒక ఆల్కహాలిక్ గా ఉండేటప్పుడు వాళ్ళు అస్సలు మన మాట వెళ్ళినప్పుడు ఉద్యోగం చేస్తూ ఉదయం నుంచి సాయంత్రం దాకా అసలు ఖాళీ లేనప్పుడు వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ అనుకోండి, వాళ్ళకి రోజంతా సిస్టమ్ ముందే కూర్చోవాలి. ఒక సాటర్డే సండే మాత్రమే వాళ్ళకి హాలిడే. అలాగే ఒక ఆల్కహాలిక్ స్టేజ్ లో ఉన్న వ్యక్తి అయితే నిరంతరం ఆల్కహాలిక్ చేస్తూనే ఉంటాడు. అసలు అలాంటప్పుడు ఆ వ్యక్తులకి మనం ఎలా చెప్తాము బాగుంది అంటే ఇంత స్థాయి దాకా ఎందుకు వచ్చిందంటే మనము ఏదైతే ఒక దీర్ఘకాలికంగా మనకి స్పేస్ ఉండేటప్పుడు మనం ఏదైతే మనం తీసుకోలేదో ఒక ఆప్షన్ ని అదే మనము టైం పీరియడ్ గా మన హోంవర్క్ ని ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో మనం తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఒక ఆల్కహాలిక్ స్టేజ్ లో ఉన్న వ్యక్తికి ఎప్పుడు మనకి ఎలా చెప్తాము ఎలా వింటాడు అనుకుంటాం. ఎంత తాగిన వ్యక్తిని ఏదో ఒక టైంలో కొంచెం ఖాళీ ఉండేటప్పుడు ఒక 10 నిమిషాలైనా ధ్యానం చేయి. అలాగే ఒక సాఫ్ట్వేర్ వాళ్ళు సాటర్డే సండే ఖాళీ ఉంటారు, మీకు ఎంత అవకాశం అయితే అంత దాన్ని మీరు మొదలుపెట్టి దాన్ని చెయ్యండి అనేటప్పుడు వాళ్ళకి ఒక స్పేస్ అనేది తర్వాత మనకి చక్కగా వస్తుంది. ఎందుకు ఈ స్పేస్ ఇంత టైట్ షెడ్యూల్ వస్తుంది? కొంతమందికి ఏంటంటే అసలు ధ్యానమే పరిచయం అయిన వాళ్ళకి ఒక ధ్యానం అనేది ఇక్కడ అవకాశం వస్తుంది. అసలు ధ్యాన పరిచయం అయిన తరువాత కూడా ఒక స్పేస్ ఒక టైట్ షెడ్యూల్ మనకి ఎందుకు వస్తుందంటే మనం అప్పటి వరకు ఒక చేస్తున్న సాధన ఎప్పుడు కూడా ఒక స్టెప్ బై స్టెప్ ఎప్పుడు మారుతూ ఉండాలి. ఎలా అయితే మనం ధ్యానం మొదలు పెట్టిన తర్వాత బుక్స్ చదువుతున్నాం, బుక్స్ చదివిన తర్వాత సజ్జన సాంగత్యం, తర్వాత మనకి ఏదైతే క్లాస్ కండక్ట్ చేయడం, క్లాసులు పెట్టించడం, ఇలా ఎప్పటికప్పుడు కొత్తగా అంటే నాలెడ్జ్ అనేది ఎప్పుడు సర్క్యులేట్ అవుతూ ఉండాలి. ఎప్పుడైతే ఆ సర్క్యులేట్ అవుతూ ఉంటే కొత్త కొత్త విషయాలను మనం తెలుసుకుంటాం. అలాగే దాంతో పాటుగా కొత్త విషయాన్ని మనకి ఎప్పుడు బ్రేక్ ద రొటీన్ అంటారు ప్రతిసారి. అంటే రొటీన్ లైఫ్ కాకుండా కొత్తగా తీసుకోవాలి ఎప్పుడు కూడా. మనకు ఒక 64 కళలు ఉన్నాయి, సంగీతం ఉంది, డాన్స్ ఉంది, ఆర్ట్స్ ఉంది. తర్వాత ఇంకా ఇప్పుడున్న పరిస్థితిలో అయితే ఇంకా టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. టెక్నికల్ గా ఉంది. ఇలా ఎప్పటికప్పుడు కొత్త విషయాల్ని మనం నేర్చుకుంటూ ఉండేటప్పుడు మనం ఆధ్యాత్మిక పద్ధతి నుంచి చక్కగా బయటపడతాం. అలా కానప్పుడు ఇక్కడ ఏంటంటే ఆ గ్యాప్ ని చేసిన పనినే ప్రతిసారి చేస్తూ ఉండేటప్పుడు మనకు ఆ సోల్ కొత్తదనం ఎక్కడొస్తుంది? అప్పుడు మనము ఇక్కడ ఏదో ఎప్పుడు ఉన్న ధ్యానమే చేస్తున్నాము, క్లాసులు చెప్తున్నాము, అలాగే మనం స్వాధ్యాయం చేస్తున్నాము. కానీ ఏదో ఒక చిన్న కొరతలాగా ఉంటుందన్నమాట. ఆ కొరత ఎందుకంటే ఒక కొత్త వాటిలోకి వెళ్ళకుండా మనం ఏదైతే అదే పనిని రొటీన్ గా చేస్తూ ఉంటామో, అలాగే ఇంకా తెలిసినా కూడా
మనకు ఆ గ్యాప్ తెలుస్తుంది, ఆ కొరత తెలుస్తుంది. తెలిసి కొంత అయితే తెలియక కొంత మనం ఆ నాలెడ్జ్ తీసుకోకుండా మనం ఎప్పుడైతే పక్కన పెడతా ఉంటామో ఇలాంటి స్పేసులు అంటే మనం ఇంకా ఖాళీ లేకుండా ఉన్న పరిస్థితులు, లేకపోతే ఎక్కడెక్కడో కొన్ని సిచ్యువేషన్స్ మన జీవితంలోకి తెచ్చుకోవటం, ఇవన్నీ మనం ఎందుకు తెచ్చుకుంటామంటే ఈ చేంజెస్ అనేవి చెయ్యనప్పుడు. ఇప్పుడు ఎప్పుడు మనం బాగున్నప్పుడే చెయ్యాలి. ఎప్పుడు మనకు ఒక స్పేస్ దొరికింది, మనకు అదంతా వచ్చేసింది, అయిపోయినప్పుడు ఏం చేయాలి? కొత్త దాంట్లోకి వెళ్ళిపోవాలి. కానీ అదే పనిగా ఉన్న దాంట్లోనే అలాగ అదే తీసుకొని అదే చేస్తుంది. బుక్స్ అనేవి ఎప్పుడు కామన్ కొత్తగా ఉంటాయి. వర్క్ అనేది మటుకు ఎప్పుడో ఒకటి కంప్లీట్ గా ఒక 6 నెలల పాటు ఒకే వర్క్ చేసుకునేటప్పుడు ఆ వర్క్ గురించి పూర్తి తెలిసిపోయింది. మనం చేయడానికి ఏం లేదు. అప్పుడు కొత్త వాళ్ళకి ఆ వర్క్ నచ్చి మనం ఇంక కొత్త వర్క్ ని మనం తీసుకోవాలి. అలా మనం బాగున్నప్పుడే అంటే ఇక్కడ మనకు ఒక అవకాశం దొరికినప్పుడు కొత్త వాటికి ప్రియారిటీ ఇవ్వాలి. ఆ ప్రియారిటీ ఇవ్వలేనప్పుడు మనం ఇలాంటి పరిస్థితుల్ని మనం ఆ దీర్ఘకాలికంగా స్పేస్ ని మనం ఆ ఖాళీ సమయాన్ని మనం తీసుకోలేనప్పుడు, కొత్త వాడికి తీసుకోలేనప్పుడు అక్కడ ఒక ఆకస్మిక సంఘటనగా మనం ఇక్కడ తీసుకోవాల్సిన పరిస్థితుల్ని మనం బేర్ చేయాల్సి వస్తది. అయితే అలాంటి పరిస్థితుల్లో నుంచి కూడా మనకి ఒక గ్యాప్ అంటే ఇలాంటివి మనం ఆ ఉన్న సమయాన్ని అయిపోయింది ఇప్పుడు ఏం చేయలేం. కానీ ఆ ఉన్న సమయంలో మనం ఆ టైంని తీసుకొని సాధన చేస్తూ, మనకి ఏ అవకాశం దొరికితే ఆ సాధనని మనం తీసుకుంటూ మన యొక్క వర్క్స్ ని మనం కొత్తగా తీసుకున్నప్పుడు మనం చక్కగా ఒక స్టెప్‌ని మళ్ళీ మనం మార్చుకోగలుగుతాం. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక మేడమ్ ఎప్పుడు కూడా తనకున్న పరిస్థితిలో అదే జాబు, అదే ప్యాటర్న్‌గా ఇంట్లో చూసుకుంటూ అలా వెళ్తూ ఉండేది. వెళ్తా ఉంటే తనకున్న పరిస్థితిలో తనకి హస్బెండ్ లేకపోవడం, ఇంట్లో అన్నీ హ్యాండిల్ చేయాలి. ఇంకో ఆప్షన్ లేదు. కానీ సడెన్‌గా తనకేంటంటే ఒక ప్లేస్‌కి ట్రాన్స్‌ఫర్ అయింది. ఆ టైంలో వెళ్తూ ఇంక తనకి ఏదైతే అప్పటికి ఉన్న బుక్స్ అవ్వచ్చు, సీడీస్ ఇవేవైతే స్పీచెస్ ఉన్నాయో, తర్వాత ఒక సంగీతము, ధ్యానము, ఉన్న టైంలో ఒక 4 గంటల గ్యాప్ పీరియడ్‌లోని ఇవన్నీ నేర్చుకోవటం. అలాగే వచ్చి రాని హిందీతో ఆ ట్రావెలింగ్‌లో హిందీ నేర్చుకోవటం, వాళ్ళకి లాంగ్వేజు, సంగీతము, ధ్యానము, బుక్ రీడింగ్ ఇలా అన్నిటిని ఎప్పుడైతే తను తీసుకుందో ఒక కొత్త చేంజ్ అనేది వచ్చిందనమాట. అలాగే ఇంకా మనకి క్లిష్టమైన పరిస్థితులు ఇలాంటివి ఉండేటప్పుడు అంటే సడెన్‌గా ఒక ఇంట్లోని ఆ ఇంటి పెద్ద చనిపోవడము, లేకపోతే రాత్రికి ఒక ఆర్థిక సంక్షోభం. అంటే ఒక్కసారి కోట్ల బిజినెస్ లాస్ అయిపోవడం. అలాగే ఒకేసారి సడెన్‌గా అంత ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి అసలు మెడిసినే లేని అనారోగ్యం రావటం. అప్పటి వరకు ఒక ఉద్యోగం వచ్చేస్తదనుకున్న వాళ్ళకి ఉద్యోగం రాకపోవటం. లేకపోతే ఒక పెళ్లి అయిపోద్దనుకున్న టైంకి లాస్ట్ మినిట్‌లో ఆ పెళ్లి క్యాన్సిల్ అయిపోవడం. ఇలాంటివన్నీ పరిస్థితులు ఉండేటప్పుడు ఖచ్చితంగా మనకు ఒక పరిష్కార మార్గం ఉంటుందని తెలియజెప్పేదే ఒక కలువ పువ్వు. ఈ కలువ పువ్వు అంటే ఎప్పుడు మనం చూడండి ఫిజికల్‌గా మనకెక్కడి నుంచి వస్తుందంటే ఒక బురదలో నుంచి నిలువుగా అంటే ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా దాని యొక్క పనేంటి? కలువ పువ్వుని విచ్చుకోవటం. మనకు అందంగా వికసించి చూపించడం దాని పని. అలాగే ఇక్కడేంటంటే, తను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఒక కలువ పువ్వు ఎలా అయితే విచ్చుకొని ఒక తామరాకు మీద నీటి బొట్టులా ఉందో, ఆకు మీద వాటర్ ఏస్తే ఎలా ఉంటుందో, ఒక క్షణం అలా నిలబడి కిందకెళ్ళిపోతుంది తామరాకు. తామరాకు మీద నీటి బొట్టు. అంటే అలాగా మనము అంటే అలాంటి పరిస్థితిలో కూడా మనము ఎలా ఉండాలనేది ఒక కలువ పువ్వు అనేది మనకి ఒక ఇండికేషన్ చూపిస్తది. అలాంటి పరిస్థితిలో కూడా మనము సాధన చేసుకుంటూ ఉండేటప్పుడు మనం ఈ కలువ పువ్వుని ఎక్కువగా చూస్తూ ఉండటం. అలాగే మనకి ఈ కలువ పువ్వుని మన ఇంట్లో ఎక్కువగా ఎక్కడ తిరుగుతామో ఆ ప్లేస్ లో మనం ఎక్కువగా ఈ కలువ పువ్వుని ఒక డ్రా చేసి అదే పనిగా చూస్తూ ఉండటం. మనం ఎప్పుడైతే చేస్తామో దానికి తగ్గ పరిష్కార మార్గం అనేది మనకు దొరుకుతుంది. ఎందుకు ఈ ఆర్ట్‌ని మనం పెట్టాలి? కలువ పువ్వు ఎలా అయితే ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఒక పరిష్కార మార్గాన్ని ఎలా అయితే విచ్చుకొనిచ్చిందో, ఇలాంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తికి ఒక పరిష్కార మార్గం అనేది ఆ కలువ పువ్వు చూసినప్పుడు, అదే పనిగా చూసినప్పుడు జస్ట్ ఒక 1% అయినా ముందు ఒక వే అనేది అందులో నుంచి బయటపడి ఒక వే వెళ్ళటానికి మనకి చూపిస్తది వే. అలాగే ఇక్కడేంటంటే తామరాకు మీద నీటి బొట్టు. ఆకు మీద ఒక్క బొట్టు పడినప్పుడు ఒక్క సెకన్ అండి అలా పడిపోద్ది. ఆకు ఎంతసేపు అది మొయ్యదు. అలాగే మనకున్న పరిస్థితులు. మనం ఎంత పని చేసినా మనల్ని ఒక తాతకు చేయరనుకుంటాం. కానీ అక్కడ ఎవరి కోసం మనం చెయ్యట్లేదు. మనం చేయాల్సిన పనిని విశ్వం అనేది మనకు ఒక కింద ఉపయోగించుకొని మనం చేస్తున్నాం అంతే. అలాగే ఇక్కడ ఏంటంటే మనం ఏ పని చేసినా ఎవరు ఖాతరు చేయట్లేదు. నన్నెవరు గమనించట్లేదని అనుకుంటారు. కానీ మనం చేయాల్సిన పనిని
పని అనేది చేసి ఫలితం అనేది వదిలేయాలి. కేవలం నేను నిమిత్త మాత్రమే ఇక్కడ అనేది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అలాగే నాకు ఎవ్వరు సపోర్ట్ లేరు, అంతా నేనే చేసుకుంటున్నాను అనేది అనుకోకుండా ఇక్కడ ఎంత నాన్ సపోర్టెడ్ గా ఉన్నా మనకి సపోర్ట్ చేయడానికి ఏదో ఒక విధంగా అవకాశం అనేది మనకు వస్తుంది. కేవలం మన నిమిత్త మాత్రమే అనేది ఇక్కడ గమనించాలి. ఎలా అయితే ఆకు మీద నీటి బొట్టు ఎంత నిశ్చలంగా ఉండి జస్ట్ అలా జారిపోతుందో, మనం చేయాల్సిన పనిని వర్క్ని అనగా అంత మనము తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటూ మన పనిని అనేది మనం కంప్లీట్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ఇలాగా మనకి ఉన్న పరిస్థితులకి మనం ఆ సిచ్యువేషన్స్ కి మనం చాలా ఎంత వర్క్ చేసినా ఎక్కడో దగ్గర గ్రూప్ కాన్షియస్ లో మనకి ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. కానీ మనం వెంటనే వీటిని మనం గుర్తు తెచ్చుకొని మనం ఎప్పుడైతే చేస్తా ఉంటామో ఖచ్చితంగా మనము అలాంటి పరిస్థితుల నుంచి మనం బయటపడే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, కలువ పువ్వుకి. అయితే మేము లాస్ట్ కరోనా టైంలో మనకు వచ్చింది కదండి, ఆ కరోనా టైంలో మేము రిషికేశ్ వెళ్ళడానికి ఇక్కడ 60 మెంబర్స్ బయలుదేరాం. అప్పటికి ఏంటంటే ఆ అందరూ హెల్దీగా, మా మదరు నేను కూడా మెయిన్ బయలుదేరాం ఇందులో. ఆ బయలుదేరినప్పుడు జస్ట్ లాస్ట్ ఒక 2-3 డేస్ అవుతుంది వెళ్ళిపోతాం అనే టైంకి మా బ్రదర్ కి కరోనా అటాక్ అవ్వడం. అప్పటికే చిన్న చిన్న సిమ్టమ్స్ అవి స్టార్ట్ అయ్యాయి ఒక 3-4 డేస్ ముందు. ఓకే, జనరల్ గా అది ఉంది కదా, తగ్గిపోతుంది కదా అని అనుకున్నాము. కానీ ఇంకా దగ్గరికి వస్తున్న కొద్దీ ఇంకా మేము సరే తగ్గిపోతుందని అనుకునే టైంకి మేము మూవ్ అయ్యాము. ఇంకా మేము ఢిల్లీ వెళ్తే ఇంకా మాకు ఇంక ఇటు రావడానికి అవకాశం లేదు. అప్పటికి ఇంకా మేము ఎక్కాము. మాకైతే ఎవరు ఇంట్లో వీళ్ళు ఎక్కడ, మా మరదలు మా తమ్ముడు కొంచెం ఫేస్ చేస్తున్నాము, మా సిస్టర్ నేను కాన్వర్జేషన్ అన్నమాట జరుగుతా ఉంది. వాడికి హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన సిచ్యువేషన్ వచ్చేసింది. బ్రీత్ అందటం లేదు. ఇంకా హాస్పిటల్లో జాయిన్ చేయడానికి ప్లేసెస్ కూడా లేవు. మొత్తం మీద ఎలాగో హాస్పిటల్లో ఒకటి చూసి జాయిన్ చేశారు, కానీ క్రిటికల్ గానే ఉందని అర్థమవుతుంది. ఇంకా మేము ఢిల్లీ దాటి మేము ఇటు రాలేము. మా మదర్కి అప్పటికే ఒక 65 కాబట్టి మా మదర్ని నా దగ్గర ఉంచారు, మా ఇంట్లోనమాట. మేము ఇక్కడి నుంచి బయలుదేరడం వల్ల మా మదర్కి ఏం తెలియదు. అయితే మా మదరు నేను వెళ్ళిపోవడం జరిగింది. జర్నీలు ఇవన్నీ కాన్వర్జేషన్ నా దాకా వస్తున్నా కానీ మా మదర్కి తెలియదు. ఇంక ఢిల్లీ వెళ్తే ఇంకొక ఒక 4-5 పర్సన్స్ రావాలి. మేము సాయంత్రం బయలుదేరతాం. సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు. వాడికి కొంచెం క్రిటికల్ గానే అప్పటికి ఉంది అనిపిస్తుంది. అప్పుడు మా మదర్కి చెప్పాం అనమాట, అమ్మా ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ కి నువ్వు లాస్ట్ మినిట్ లో నీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ని బట్టి నువ్వు ఏం చెప్పినా రెడీ వెళ్ళిపోదాము చూడు అని చెప్పేసి నేను అన్నాను. అనేటప్పుడు మెడిటేషన్ స్టార్ట్ చేశారు మా మదర్. ఒక 1 అవర్ కూర్చున్నారు. కూర్చోగానే వెంటనే ఒక గోల్డెన్ ఎనర్జీ తోటి మా మదర్ దగ్గర నుంచి మా తమ్ముడికి వెళ్ళడం, అలాగే ఒక కలువ పువ్వు అనేది కనిపించడం అనేది మా మదర్కి జరిగిందనమాట. ఓకే, అంటే ఆ ఎనర్జీ వెళ్ళడం, అట్ ద సేమ్ టైం ఒక కలువ పువ్వు కనిపించడం అనేది అక్కడ చూడటం వల్ల ఏంటంటే ఇంకా రికవరీ అవుతాడు ఓకే అని మాకైతే అర్థమైంది. ఇంకా అప్పటికి ఇంకా వాళ్ళ దగ్గర నుంచి రెస్పాండ్ అయితే రాలేదు. ఇదైతే ఇండికేషన్ ఇచ్చింది. ఇంకా సార్ అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి గ్రూప్ మెడిటేషన్ చేయటం జూమ్ లోనే. ఇక్కడ ఉన్న వాళ్ళం అక్కడే ఉంటూ చేయడం. అక్కడ మా సిస్టర్ హైదరాబాద్ లో ఉంది, ఇక్కడ మేము, మా బ్రదర్ ఏమో వైజాగ్, ఇలా అందరం కలిపి అలా గ్రూప్ మెడిటేషన్ స్టార్ట్ చేసాము. అనుకోకుండా ఏదైతే మన గ్రూప్ మెడిటేషన్ ఒక ఇండికేషన్ అన్ని రావటం, చక్కగా రికవరీ అయిపోయాడు. తర్వాత ఒక 1 వీక్ అనేది కొంచెం ఉన్న సిచ్యువేషన్ కన్నా చాలా బెటర్ గా అనేది అయితే వచ్చేసాడు అనమాట. అలా ఇక్కడ అలాంటి సిచ్యువేషన్ లో ఇంకెలా ఎటువైపు కదలలేని పరిస్థితిలో మాకొక ఆ కలువ పువ్వు కనిపించడం, మా మదర్ నుంచి ఒక ఎనర్జీ, గోల్డెన్ ఎనర్జీ మా బ్రదర్కి వెళ్ళటం, ఒక స్టెప్ అనేది ముందుకు వెళ్ళటానికి ఒక ఆప్షన్. ఇంకా మేము అక్కడ చాలా హ్యాపీగా టూర్ అంతా మేము సక్సెస్ఫుల్ గా చేసుకొని వచ్చాము. తిను కూడా ఈ టైంలో ఇంకా పూర్తిగా రికవరీ అయిపోయాడు. పోనీ వచ్చినా తినకి ఏం ఛాన్స్ లేదు, ఎందుకంటే 60 కాబట్టి తను ఎక్కడ పంపించు మా బ్రదర్ దగ్గరికి. ఉన్నా అక్కడికి ఏం ప్రయోజనం, తను ఉండి బాధపడ్డం తప్ప. ఇక్కడ ఏంటంటే ఒక వైజంక్షణం, అంటే ఒక ఫ్యామిలీ అండ్ స్పిరిచువల్. అంటే ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్ అంటే అలాంటి సిచ్యువేషన్ లో తనకు వచ్చిన ఒక మెసేజ్ వల్ల మళ్ళీ అక్కడ టూర్కి వెళ్ళడం, అట్ ద సేమ్ టైం మా బ్రదర్ కూడా అక్కడ చాలా రికవరీ అవ్వడం అనేది జరిగింది అనమాట. అలా ఇక్కడ ఏంటంటే ఒక క్లిష్టమైన పరిస్థితిలో వచ్చినప్పుడు మనకు ఒక ఇండికేషన్ ఈ కలువ పువ్వు. అలాగే ఇక్కడ ఆ కలువ పువ్వు అనేది ఎంతలాగా మనకి ఒక పరిష్కార మార్గం చూపిస్తుందో, అలాగే ఇక్కడ
తామరాకు మీద నీటి బొట్టు అంటే ఇక్కడ మనం ఉన్న పనుల్లో మనం ఎంత ఇన్వాల్వ్మెంట్ అయినా మనకి ఖాతరు చెయ్యకపోయినా మనం చేస్తున్న పనిలో మనకి ఎలాంటి ఆ వెనక నుంచి ఒక మాటలు వచ్చినా మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ తామరాకు మీద నీటి బొట్టు లాగా ఉంటాం. అక్కడ ఏంటంటే మనం నిమిత్త మాత్రం మనం చేయాల్సిన పనిని మనం చేసుకుంటూ ఉండడం. కర్మలను చెయ్యడమే కానీ కర్మ ఫలితం అనేది ఆశించకూడదు అనేది మనకి ఈ భగవద్గీతలో ఎప్పుడో శ్రీకృష్ణుడు చెప్పాడు. కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో మనం ఎంత చేద్దాం అనుకున్నా మనం ఉన్న పరిస్థితిని మనం హ్యాండిల్ చేయలేం. కానీ అలాంటి పరిస్థితిలో కూడా మనం ఇవన్నీ మనం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో ఆ పరిస్థితిని హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ అనేది మనకు వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చాలా మంది బెడ్ రిడెన్ పేషెంట్స్ ఉంటారు. సడన్ గా వాళ్ళ మామగారికో, అత్తగారికో, తల్లికో లేకపోతే ఎవరో ఒకరికి రిలేషన్ వాళ్ళ బెడ్ రిడెన్ అయిపోయి ఇంకా వాళ్ళకి ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి చెందాలి, వారికి పరిష్కారం ఏదో ఒకటి చెయ్యాలని అనుకుంటూ చెప్తా ఉంటారు. మేము చాలా కేసులు మేము కౌన్సిలింగ్ చేసేటప్పుడు అండి వాళ్ళకి ఇలా ఉన్నదండి, వాళ్ళకి ఏమైనా చేయడం అవుతుందా, ఏం చెయ్యాలి అనేసి చాలా మంది వస్తుంటారు. కొంతమంది ఒక మాట పలుకు లేకుండా ఉన్నవాళ్ళు, కాకపోతే కొంతమంది బెడ్ రిడెన్ పేషెంట్స్ ఇలా ఉంటారు. వాళ్ళకి అసలు ఏం చేయగలము? ఎవరైతే ఆ బెడ్ రిడెన్ పేషెంట్స్ దగ్గర ఎవరైతే సపర్యలు చేస్తారో వాళ్ళకి ఇక్కడ లెర్నింగ్. ఎందుకంటే సమస్య ఇప్పుడు ఏదైతే ఒక అనారోగ్య సమస్యతో ఉన్నవాళ్ళో వాళ్ళ ఇబ్బంది ఎలాగా ఉంటది. ఎందుకంటే ఆ ఇబ్బందిని వాళ్ళు ఫేస్ చేస్తున్నారు కాబట్టి. కానీ అక్కడ సపర్యలు చేసే వాళ్ళు ఎన్ని పనులు వదులుకొని రావాలి. అక్కడ ఫ్యామిలీని అంతా పక్కన పెట్టాలి. ఒక ఫ్యామిలీని అంతా వాళ్ళంటే ఇప్పుడు ఇంట్లో ఒక అత్తగారికో, మామగారికో వచ్చిందనుకోండి. ఆ కోడలు ఇక్కడికొస్తే అక్కడ భర్తకి, పిల్లలకి ఆళ్ళకి సరైన ఫుడ్ ఉండదు. వాళ్ళు సరైన విధంగా స్కూల్‌కి వెళ్ళరు. ఆ హస్బెండ్ ఏమో సరైన టైంకి వెళ్ళలేరు. కానీ ఒక ఫ్యామిలీ అంతా స్ట్రగుల్ అవుద్ది. ఇక్కడేంటంటే ఎప్పుడైతే వాళ్ళు చూసుకోగటానికి దగ్గరగా ఉన్న వ్యక్తులు అంటే అసలు కోడలవ్వచ్చు, కూతురవ్వచ్చు ఎవరైతే ఉన్నారో వాళ్ళిక్కడ ఏంటంటే ఆ ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం అంటే అసలు ఎటువంటి పరిచయం, జ్ఞాన పరిచయం లేని వాళ్ళు ఆ మంచాన ఉన్న పరిస్థితిలో ఉన్న వాళ్ళని చూసి వీళ్ళు బాధపడితే దీనికి ఏమైనా పరిష్కార మార్గం ఉంటుందా అనుకునేటప్పుడు వీళ్ళు మొదటగా చేయాల్సింది వాళ్ళకేంటి ఆ బెడ్ రిడెన్ పేషెంట్స్ కి ఆ పిరమిడ్ పెట్టడం, స్పీచెస్ వాళ్ళు వినమండం, లేదా ప్రకృతిలోకి తిప్పటం, లేదా ఆ పిరమిడ్ కింద పెట్టిన వాటర్ గాని, ఫుడ్ గాని పెట్టడం. అంతకు మించి వాళ్ళకి చేయలేం. వాళ్ళు కొన్ని సిట్యుయేషన్స్ బట్టి. కొన్ని సిట్యుయేషన్స్ లో కొన్ని చేయాల్సినవి చేయొచ్చు. అలాంటి పరిస్థితిలో ఎవరైతే వీళ్ళ దగ్గర ఉన్నారో ఈ ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం చేస్తూ ఆ బుక్ నాలెడ్జ్‌ని వాళ్ళకి వినిపిస్తున్నప్పుడు కొన్ని రోజులకి ఏదైతే ఈళ్ళ నాలెడ్జ్ తీసుకొని స్వాధ్యాయం, సజ్జన సాంగత్యాలు చేస్తూ ఉంటారో ఒక 40 రోజులకి ఎలా అవుతుందంటే వీళ్ళే ఒక చక్కటి నాలెడ్జ్‌ని తీసుకోవటం. అప్పటి వరకు వాళ్ళేదైతే వాళ్ళ బాధ్యతగా నిర్వర్తించారో ఆ ప్లేస్‌లో ఇంకొక వ్యక్తి రావడం. లేదనుకుంటే ఈ పేషెంట్‌కే ఒక అప్పటికున్న ఆరోగ్య పరిస్థితికి మార్పు అనేది జరగడం అనేది చక్కగా జరుగుతుంది. ఇక్కడ మనము యోగ పరంపరలో పత్రి సార్ చెప్పిన కాన్సెప్ట్‌లో కర్మయోగం 2 అనేది మనం అర్థం చేసుకుంటే ఆ యోగ పరంపర కాన్సెప్ట్ అంతా వినేటప్పుడు ఇక్కడ జ్ఞాన యోగం నుంచి కర్మయోగంకి. అంటే ఫస్ట్‌ది కర్మయోగం. దాని స్టెప్పులున్నాయి. ఆ కర్మయోగం 1, 2, 3 అందులో ఇంకా చాలా కూలంకషంగా పత్రి సార్ చెప్తున్నారు యోగ పరంపరలో. అలా ఇక్కడేంటంటే ఇక్కడ కర్మయోగం అయినప్పటికీ ఇక్కడ జ్ఞాన యోగం అనేది తీసుకున్నాం. అంటే ఇక్కడ ఆహ్, ఒక ఒక పిట్టకి 2 ఉన్నట్టు ఇక్కడేంటంటే అతను ఏదైతే ఒక అనారోగ్య సమస్యతో ఉన్నాడో, ఇక్కడ ఎవరైతే సపర్యలు చేస్తున్నారో వాళ్ళకొక జ్ఞానాన్ని తీసుకోవటం కోసం అవ్వచ్చు. అంటే వారి యొక్క స్థితిని బట్టి కొంతమందికి అక్కడ ఆళ్ళ ఆరోగ్య పరిస్థితి మారొచ్చు. వీళ్ళు చక్కగా ధ్యానంలోకి రావడం అనేది చక్కగా జరుగుతుంది. అందుకే ఇక్కడ ఏంటంటే ఆ పరిస్థితిలో ఏదైతే సేవ చేస్తున్నారో అప్పటి వరకు వాళ్ళకి ఇంకొక వ్యక్తి ఆ ప్లేస్‌లో సేవ చేయటానికైనా రావచ్చు. అలాగే ఇక్కడ పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఆ పేషెంట్‌కి ఆరోగ్య పరిస్థితిలో మార్పు కూడా రావచ్చు. ఇలా మనం ఏదైతే ఒక మంచాన పడి ఉన్న వ్యక్తులకి మనము ఈ ఈ యొక్క నాలెడ్జ్‌ని మనం ఎప్పుడైతే అందిస్తామో ఆ మార్పులనేవి చక్కగా జరుగుతాయి. ఇంకా చాలా మందికి ఏంటంటే ఎలాంటి సిట్యుయేషన్‌లో కూడా ఇంక మేము ఎంత చేయాలనుకున్నా కూడా మాకు ఎటువంటిది ఆప్షన్ లేదు. మేము చెయ్యాలనుకున్నా కూడా మాకు ఆప్షన్ రావట్లేదు అనేది చాలా మందికి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయిలో ఉంటది ఆప్షన్. కానీ ఇక్కడ లాస్ట్ మినిట్‌లో ఇంకా ఆప్షన్ లేదు అనే వాళ్ళకి ఇక్కడేంటంటే
సంకల్ప శక్తితో నాకు ఎలాగైనా ఒక అవకాశం కావాలి అనేది సంకల్ప శక్తితో నిరంతరం సంకల్ప శక్తితో ఉండడం ఒకటైతే మనకి ఏదైతే మూల ఆధ్యాత్మిక సిద్ధాంతాలు అనేవి 10 ఉన్నాయి. ట్రాఫిక్ సిగ్నల్ అండి, ఈ 10 పాయింట్లు ఉంటాయన్నమాట. మనకి నెక్స్ట్ టాపిక్స్ లో ఈ ట్రాఫిక్ సిగ్నల్ గురించి చాలా వివరంగా చెప్తారు. అయితే మెయిన్ ఇండెక్స్ అక్కడ ఏంటంటే తెలుసుకోవటానికి నేర్చుకోవటానికి ఇంకేమీ లేదని తెలిసే విడవకూడదు, అవకాశాన్ని జార విడవకూడదు ఫస్ట్ది. రెండవది శక్తి లేకుండా ఏ కోరిక ఇవ్వబడదు. మనకి ఎంత మొయ్యగలమో అంతే శక్తి వస్తుంది, దానికి మించి శక్తి మనకి ప్రాబ్లమ్స్ అనేవి రావు. శక్తి లేకుండా ఏ కోరిక ఇవ్వబడదు. మూల అజ్ఞానమే బాధలకు కారణము. మనలోని అజ్ఞానమే మన బాధలకు కారణము. అలాగే ఉద్ధరేదాత్మనాత్మానం అంటే ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. అలాగే ఇక్కడ ముందు ఇతరులకు చెయ్యి. నీకు ఏదైతే కావాలనుకుంటున్నావో అది ముందు ఇతరులకు చెయ్యాలి. అంటే చాలా మంది అనుకుంటారు మా దగ్గర లేనప్పుడు ముందు ఏం చేస్తామండి అని. కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఏది అవకాశం ఉందో దాన్ని, నీకు ఏది కావాలో, నాలెడ్జ్ కావాలా నీ దగ్గర ఉన్నది. మనకి చక్కగా ప్రతిసారి ఎప్పుడు కూడా ఏ వస్తే ఏ చెప్పు, బి వస్తే బి చెప్పు, సి వస్తే సి చెప్పు అన్నారు. అలాగే ఇక్కడ మనకి జ్ఞానం కావాలనుకోండి, మనం ఉన్నది జ్ఞానాన్ని మనం పంచితే ఇంకొంచెం జ్ఞానం మనకు వస్తుంది. అలాగే మనకి మనీ కావాలి, ఉన్న మనీని ఎంతో కొంత అవకాశాన్ని బట్టి మనం ఇచ్చేసినప్పుడు చక్కగా మనకి మనీ అనేది చక్కగా జనరేట్ అవుతుంది. నిన్న మేము సోల్ ట్రెండ్ బెంగళూరు వెళ్ళామండి. పరి మేడం అక్కడ అదే చెప్పారు. ఒక మనం డొనేషన్ ఇవ్వాలి అనుకుంటే ఏదో యాదృచ్ఛికంగా అందరూ ఇవ్వాలని ఇవ్వడం కాదు. ఇక్కడ మనసు సంతృప్తిగా మనం ఏదైతే ఇవ్వాలనుకునేది ఎంత అవనియండి, ఇది చాలా చక్కగా ఒక విశ్వం కోసం విశ్వం నాకు ఇచ్చింది, విశ్వం కోసం ఉపయోగిస్తున్నాను అనేది ఎప్పుడైతే మనం ఇస్తామో చక్కగా మనకి ఎప్పుడు ఏ టైంకి విశ్వం అనేది ఇవ్వడం అనేది మొదలు పెడుతుందని చెప్పారనమాట. అలా ఇక్కడ మన దగ్గర ఉన్నది ఏదైతే ముందు ఇతరులకు ఇస్తామో అది మనం తిరిగి పొందుతాము. అలాగే ఇక్కడ ప్రాపంచికంగా కోరి సాధించరాదు, ఆధ్యాత్మికంగా కోరి సాధించాలి. కోరికనే వచ్చింది వదిలిపెట్టాలి, ఆధ్యాత్మికంగా కోరి సాధించాలి. ఇక్కడ ఏంటంటే ప్రాపంచికంగా ఏది కోరి సాధించరాదు. అంటే ఇక్కడ ఏంటంటే ప్రాపంచికంగా ఏవైతే ఒక వస్తువులు ఉన్నాయో దాన్ని జస్ట్ అలా అడిగి వదిలేయాలి. ఖచ్చితంగా ఎప్పుడు అవకాశము నేచర్ ఇవ్వాల్సిన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇస్తాడు. అదే ఆధ్యాత్మికంగా అయితే కోరి సాధించాలి. దాన్ని ఏంటి, ఒక బుక్స్ చదవటం, ఒక లాంగ్వేజెస్ నేర్చుకోవడం, ఒక సంగీతం నేర్చుకోవటం, ఒక బుక్ రాయటం, ఇలాంటివన్నీ కూడా కోరి సాధించుకోవాలి. దాన్ని మళ్ళీ వచ్చిందని ఊరగానే వదిలిపెట్టాలి. ఒక దాని గురించి తెలిసిపోయింది, ఒక కొత్త స్టెప్కి వెళ్ళాలంటే మనకు అలవాటైన పని అయిపోయింది. మళ్ళీ కొత్త దానికి వెళ్ళాలంటే ఇది కంఫర్ట్ జోన్ కాబట్టి దీన్ని వదిలిపెట్టలేము, దాన్ని వదిలిపెట్టేయడం రావాలి. అలాగే ఆధ్యాత్మికంగా కోరి సాధించినటువంటి ఇవన్నీ కోరి సాధించాలి. అప్పుడు ఇలాగా మనం ప్రాపంచికంగా వచ్చిన వదిలిపెట్టడం, ఆధ్యాత్మికంగా వచ్చి మీరు కోరి సాధించడం, వచ్చిన దాన్ని మళ్ళీ వదిలిపెట్టడం, ఇలా రావాలన్నమాట. అలాగే అసాధ్యమైనది ఏదీ లేదు. మనకి ఏది కూడా అసాధ్యమైనది ఏదీ లేదు. ఖచ్చితంగా మనకి సాధ్యం కావలసింది ఉంది. కాకపోతే దానికి తగ్గ మనము శ్రమ ఖచ్చితంగా పెట్టినప్పుడు సాధ్యం కానిదంటూ ఏమీ లేదు. మన బట్టే మన తోడు అంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు అవ్వచ్చు, వ్యక్తులు అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనం ఎలా ఉంటున్నాం మన తగ్గ వ్యక్తులే మనకి ఆకర్షించబడతారు. అలాగే ఇక్కడ ఏంటంటే ఇలా 10 ప్రిన్సిపల్స్ ని మనం ఎక్కడ ఉన్నామో అక్కడ ఓన్లీ ఇండెక్స్ లో పాయింట్స్ అండి ఇవి. ఈ 10 పాయింట్లు మనం ఎక్కడెక్కడ తిరుగుతుంటామో, హాల్లో కానీ, కిచెన్ లో కానీ, బెడ్రూమ్ లో కానీ, అదే పనిగా మనం చదువుతూ ఉండేటప్పుడు మనకి చక్కగా ఒక అవకాశం అనేది వస్తుంది. అలాగే మనకి ప్రతిసారి ఒక వై జంక్షన్, అంటే మనకి ఇందాక చెప్పాను కదండి మా ఎక్స్పీరియన్స్, మా ఫ్యామిలీ, ఇటు ఫ్యామిలీ ఇటేమో ఆధ్యాత్మికత, అలా మనకి రెండూ వచ్చినప్పుడు వై జంక్షన్ వచ్చినప్పుడు దేనికి ఏది ప్రియారిటీ ఇవ్వాలి అంటే ఆధ్యాత్మికతకే ఎక్కువగా ప్రియారిటీ అనేది ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి ఆ మార్పు అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి ఎప్పుడైతే మనము ఈ సపోర్ట్ కావాలని కోరుకున్నప్పుడు నేచర్ ఖచ్చితంగా కొన్ని రోజులకి ఏదో ఒక విధంగా మనకి సపోర్ట్ ఇస్తుంది. వచ్చిందే తడవుగా దాన్ని వదలకుండా అవకాశాన్ని దాన్ని సద్వినియోగపరచుకోవాలి. మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, క్లాస్కి వెళ్ళాలనుకుంటున్నాము, టైం లేదు, ఇంట్లో ఎవరూ లేరు, అదే టైంకి మన చుట్టాలు ఎవరో వచ్చి, ఆడపడుచో లేకపోతే మన సిస్టర్ ఎవరో వచ్చి నేను చూసుకుంటాను నేను వెళ్ళాను అనేటప్పుడు దాన్ని అక్కడ వదిలిపెట్టకుండా అవకాశాన్ని వాళ్ళకి ఆ గంట 2 గంటలు అనేది అక్కడికి వెళ్ళి
మనం సద్వినియోగపరచుకోవాలి. అలాగే ఇక్కడ ఏంటంటే ఇంకొక అవకాశం, అలా వెళ్ళలేని అవకాశం లేనప్పుడు ఇక్కడ చక్కగా మనకి స్పీచెస్ గానీ, క్లాసెస్ గానీ అన్ని సీడీస్‌లో మనం పెట్టుకొని, ఎక్కడ మనకి అవకాశం ఉంటే అక్కడ ఆ క్లాసులవి వినటం, ఆ ఏవైతే క్లాసులు, సంగీతము ఇలా ఏవైతే ఉన్నాయో వాటిని అదే పనిగా మనం వింటూ ఉండేటప్పుడు ఖచ్చితంగా మనకి అవకాశం అనేది మనకి దొరుకుతుంది. అంటే మనకిక్కడ ఎలాంటి నిస్సహాయత పరిస్థితి అయినా, ఎంత క్లిష్టమైన పరిస్థితి అయినా మనకొక పరిష్కార మార్గం ఇన్ని విధాలుగా మనము పొందడం అనేది జరుగుతుంది. పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా ఉంటది. కానీ వచ్చిన దాన్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలంటే దానికి తగ్గట్టుగా ఇక్కడ మనము ఎప్పటికప్పుడు మన నాలెడ్జ్‌ని పెంచుకోవడం, జ్ఞాన సాధన పెంచుకోవడం, సజ్జన సాంగత్యంతో వెళ్ళటం. అలాగే ఏదైతే ఒక క్లిష్టమైన పరిస్థితి ఉందో దానికి ఏవైతే మన సొల్యూషన్స్ ఉన్నాయో దాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవటం. ఇలాంటివన్నీ మనం ఎప్పుడైతే చేస్తామో ఎలాంటి క్లిష్ట పరిస్థితి అయినా, ఎలాంటి అనారోగ్య సమస్య అయినా దీనికి ఒక పరిష్కార మార్గం అనేది చక్కగా ఉంటుంది. దీనికి మనకి కొన్ని ఇండికేషన్స్ ఏంటంటే, మనకి అప్పటికే కొన్ని పరిస్థితులు రాబోతున్నాయి అని చెప్పటానికి ఏంటంటే, ఐసీయూ సిట్యుయేషన్స్, నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో మనం అంటే మనకొక డ్రీమ్‌లో వస్తుందనమాట. డ్రీమ్‌లో గాని, ఫిజికల్‌గా గాని. ఫిజికల్‌గా అంటే 1, 2 సార్లు వచ్చినప్పుడు దాన్ని కన్సిడర్ చేయరు. 2 సార్లు కన్నా మనకి ఎక్కువ సార్లు ఐసీయూ అనే సింబల్ తోటి ఏవైనా మనకి రూమ్స్ మనకి డ్రీమ్‌లో కనిపించినా, పక్క వాళ్ళు ఎవరైనా ఇలా ఐసీయూలో ఉన్నారని ఎవరైనా మాటల సందర్భంలో ఎవరైనా 1కి 2 సార్లు మన చెవులు పడుతున్నా, అలాగే ఒక నిర్మానుష్య ప్రదేశంలో మనమే ఉన్నట్లు. అంటే 4 గోడల మధ్యలో ఒక నిర్మానుష్య ప్రదేశంలో ఎవ్వరూ లేకుండా ఉన్నట్టుందన్న. అంటే అక్కడేంటంటే రాబో సిట్యుయేషన్‌లో నీకదొస్తుందన్నది ఇండికేషన్ అవ్వచ్చు. లేదనుకుంటే మీరున్న పరిస్థితి అది ఉంది అని చెప్పటానికి కూడా ఒక ఇండికేషన్ అవ్వచ్చు. మనకి డ్రీమ్‌లో గాని, ఫిజికల్‌గా గాని కనిపించొచ్చు. అలాగే మనకిక్కడ ఎక్కువగా ఆహ్, మన ఇంట్లో పరికరాలు ఏవైతే ఉన్నాయో కుర్చీలు అవి ఉన్నాయి కదా! అలాంటివి ఎక్కువగా మనకి వాటిని ఇబ్బంది. ఆ కుర్చీలు ఇబ్బంది కలగటం. అలాగే ట్రైన్‌కి ఎక్కేటప్పుడు ఆ ట్రైన్ ఎక్కే సమయంలో ఆ ట్రైన్‌కి సంబంధించిన ఇబ్బందులు. అలా మనకి ఏవైతే ఉన్నాయో మనకి ఇవన్నీ కూడా ఒక నిస్సహాయత పరిస్థితిలో ఉన్నాము అని తెలియజేయటానికి మనకి ఇండికేషన్స్ వస్తూ ఉంటాయి. మనకి వస్తున్నాయని చెప్పటానికి ఒకటైతే, ఇంకొకటి మనం అదే సిట్యుయేషన్‌లో ఉన్నామనేది గమనించటానికి ఇవన్నీ ఇండికేషన్స్ వస్తూ ఉంటాయి. అయితే మనం ఏదైతే మనం ఈ ముందుగుండే ఈ పరిష్కార మార్గాలు ఏవైతే చెప్పుకున్నామో, మనము ఇలాంటి పరిస్థితులన్నీ ఫేస్ చేసేటప్పుడు కొన్ని మనకి తెలుస్తాయి. కొన్ని తెలియకుండా ఉన్నప్పుడు వీటిని మనం ఇండికేషన్‌గా గ్రహించి, మనం ఆ పరిస్థితి రాకుండా ముందే అంటే ఇండికేషన్ వచ్చిందంటే రాబో రోజుల్లో దానికొస్తుందనేది ఇండికేషన్. దానికి తగ్గట్టుగా ఏదైతే ఒక నాలెడ్జ్‌ని తీసుకోవాలో, ఆ నాలెడ్జ్ అనేది మనం ఖచ్చితంగా తీసుకున్నప్పుడు రాబో ప ప సమస్య నుంచి మనము ఈజీగా బయటపడగలం. అందుకే మనం ఎప్పుడూ కూడా మనకి సార్ చెప్తా ఉంటారు. దీర్ఘకాలికంగా ఎప్పుడు ఏవో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. అది మీకిష్టమైనవి ఏవైనా పర్లేదు. ఒక టెక్నికల్‌గా అవ్వచ్చు, లేకపోతే ఒక ఆర్ట్స్‌లోనవ్వచ్చు, సంగీతంలో అవ్వచ్చు, డాన్స్‌లోనవ్వచ్చు, అలాగే గార్డెనింగ్ అవ్వచ్చు, లేకపోతే మనకి ఆహ్ కుకింగ్ అవైనా అవ్వచ్చు. హౌస్ డెకరేషన్ అవ్వచ్చు. ఇలా ఏవైతే మనకి నచ్చినవున్నాయో, మనం ఎప్పటికప్పుడు కొత్త వాటిని నేర్చుకుంటూ ఉండేటప్పుడు, దానికి తగ్గ కొత్త విషయాలను మనం అర్థం చేసుకోవడమే కాకుండా, ఎంతో కొత్త నాలెడ్జ్‌ని తీసుకోవడమే కాకుండా, మనమున్న పరిస్థితుల్ని మనము బ్రేక్ చేయడం అనేది చక్కగా జరుగుతుంది. అందుకోసం మనం ఎప్పుడూ కూడా ఈ నిస్సహాయత పరిస్థితిలో మనం ఎప్పుడైతే ఉన్నామో, ఆ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఫస్ట్‌గా మనం చేయాల్సింది ధ్యాన సాధన, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, దాంతో పాటు ఆత్మ పరిశీలన. అన్నీ చేస్తామండి. కానీ ఆత్మ పరిశీలన చేసుకోవడానికి మనకస్సలు టైం ఉండదు. ఒక రోజులో జరిగేవి ఉదయం నుంచి సాయంత్రం దాకా అసలు ఏం జరుగుతున్నాయి? ఆ విషయాల్లో మన పాత్ర ఎంతుంది? మనం ఎన్ని అనవసరంగా మాట్లాడాము? ఎవరికి ఏ విధంగా మనం ఇబ్బంది పెట్టాము? మనం ఇంకా నేర్చుకోవాల్సినవేంటి? నేర్చుకున్నదేంటి? ఎప్పుడు మనం ఒక కొత్త చేంజ్ వచ్చినప్పుడే, ఆ చేంజే మనకొక ఎదుగుదల కింద. 1 మినిట్ అండి.
ధ్యానం చేద్దాం మాస్టర్స్. అదేంటి మనము ఏదైతే ఎప్పుడైతే చేంజ్ అవుతూ ఉంటామో మన యొక్క గ్రోత్ అనేది పెరుగుతూ ఉంటుంది. చాలా వరకు అండి ఈ మధ్య కాలంలో నేనైతే ఎంత ఆత్మ పరిశీలన చేసుకున్నా నా యొక్క గ్రోత్ అనేది చాలా చక్కగా, అంటే ఎప్పుడూ ఆత్మ పరిశీలన ఉంటుంది. కానీ మనం ఒక టైం పీరియడ్, ఒక 50 మినిట్స్ 10 మినిట్స్ దాన్ని పెట్టుకొని మనం ఎంత నిరంతరం పరిగెడుతూ ఉంటాం. క్లాసులు కానీ జూమ్ లోనని రియల్ గా కానీ వెళ్తుంటాం, మాట్లాడుతుంటాం, అన్ని డిస్కషన్ చేస్తాం. కానీ ఆ విషయాలని మన లోపలికి ఎంత ఎక్కించుకున్నాం, మనం ఎలా ఉన్నాం, ఉదయం నుంచి రాత్రి వరకు మన యొక్క ఆత్మ పరిశీలన అనేది జరిగినప్పుడు మనకి మనంగా ఎన్నో విషయాలు మనకి చాలా చక్కగా అవగాహన అవుతాయి. ఎప్పుడైతే మనం ఆ విషయాలను మన జీవితంలో ఇంప్లిమెంటేషన్, ఒక చేంజ్ ముందు కన్నా ఇప్పుడు ఎంత చేంజ్ చేసుకుంటే మన గ్రోత్ అనేది అంత బాగుంటుంది. అలాగే మన మైండ్ ని ఎప్పుడు ఓపెన్ గా ఉంచుకోవాలి. ఎప్పుడైతే ఒక గ్లాస్ లో ఒక వాటర్ ఉందనుకోండి, ఆ వాటర్ ఫుల్ గా ఉంటే ఇంకా దాంట్లో ఏం వేయలేం. అంటే ఎప్పుడు కూడా మనం ఓపెన్ మైండ్ తో ఉండగలగాలి. అలాగే దాన్ని ఎలా అయితే ఎంటీ గ్లాస్ ఉందో, గ్లాస్ ని బోర్ నుంచి ఉంటే దాంట్లో ఏం వేయలేం. బోర్లించకుండా దాన్ని ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ గ్లాస్ ని పెడితే దాంట్లో ఏ ఐటెం కావాలి ఇస్తాడు. కాఫీ అవ్వచ్చు, టీ అవ్వచ్చు, వాటర్ అవ్వచ్చు, మిల్క్ అవ్వచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. అలా మనం ఇక్కడ ఏంటంటే మైండ్ ని ఎంటీగా ఉంచి ఓపెన్ గా ఉన్నప్పుడు మన యొక్క నాలెడ్జ్ అనేది చక్కగా మనం తీసుకోగలుగుతాం. అందుకే ఇక్కడ ఏంటంటే మనం ఒక నిస్సహాయత పరిస్థితికి వెళ్ళక ముందే మనం దాన్ని ఇండికేట్ చేయాలి అంటే చక్కగా మనము ఈ ధ్యాన స్వాధ్యాయ సజ్జన సాంగత్యాలను చేస్తూ నిరంతర ఆత్మ పరిశీలనలో మనం ఉండేటప్పుడు ఇలాంటి పరిస్థితులు మనం ఎదుర్కోకుండా ముందుగానే దాన్ని పరిష్కరించుకునే మార్గం వస్తుంది. అలాగే మనకు వచ్చినప్పుడు దాన్ని మన సాధన మనం ఎలా చేయాలనేది మనం దీంతో దానికి ఆ కలువ పువ్వుని ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాము. దానికి తగ్గ నాలెడ్జ్ని ఎప్పుడైతే తీసుకుంటామో చక్కగా మనము దాని నుంచి బయటపడగలుగుతాము. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం.